హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌ టు బీ కన్సిస్టెంట్, ఓకే, దీని గురించి తెలుసుకుందామండి. స్పెసిఫిక్గా టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది కదండి. ఓకే, ఈ టైంలో మీరు కన్సిస్టెంట్ ఉండడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో బేసిక్గా దీన్ని 4 పాయింట్స్గా డివైడ్ చేశా అండి. మీకు ఒక క్రిటికల్ ప్రెజర్ ఉండాలి, టైం బ్లాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి, డిస్ట్రాక్షన్ ఫైర్ వాల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ గిల్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే ఇన్ కేస్ మీరు ఒకరోజు పర్ఫామ్ చేసి ఒకరోజు పర్ఫామ్ చేయకపోతే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి చెప్తా అండి. ఓకే, ఫస్ట్ ఏంది, ఓకే, ఫస్ట్ మనకి చాలామంది ప్రెజర్ని నెగిటివ్గా తీసుకుంటారండి. బట్ నో అండి. ప్రెజర్ ఈజ్ ప్రివిలేజ్, విరాట్ కోహ్లీ చెప్పినట్టు. ఎందుకంటే మనకి ప్రెజర్ లేదనుకోండి, ఏడికి వెళ్ళిపోతాం, మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఏంది, మనకు ప్రెజర్ అనేది డెఫినెట్గా ఉండాలి. లిటిల్ బిట్ ఆఫ్ ప్రెజర్ అండి, మరి టూ మచ్ ప్రెజర్ వద్దు, లిటిల్ బిట్ ఆఫ్ ప్రెజర్. ఆ ప్రెజర్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మార్నింగ్ లేవగానే వై అసలు మీరు ఎందుకు ప్రిపేర్ అవుతుర్రు అని చెప్పి ఒక 3 రీజన్స్ రాయండి. డైలీ రాయండి. ఇన్ కేస్ రాకపోతే రాసిన రీజన్స్‌ని మళ్ళీ మళ్ళీ చదవండి. మార్నింగ్ గనుక మీకు ఆ రీజన్స్ గనుక చదివారనుకోండి, మీ బ్రెయిన్ అనేది డే మొత్తం యాక్టివ్ మోడ్‌లో ఉంటది. ఓకే, చదవాలి, చదవాలి, చదవాలి అని చెప్పి కొంచెం యాక్టివ్ మోడ్‌లో ఉంటది. మార్నింగే మీరు ఒక గైడెన్స్ ఇస్తారు. ఓకే, ఈరోజు నేను ఈ జాబ్ కోసం ఇంత చేయాలని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తది కాబట్టి మీకు మధ్యలో లేజినెస్ వచ్చే ఛాన్స్ ఉండదండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్ స్టిక్కర్స్ గోడ మీద అతికిచ్చేసుకోండి. అదే యెల్లో స్టిక్కర్స్ ఉంటాయి కదండీ. ఆ యెల్లో స్టిక్కర్స్ వాల్ మీద అతికిచ్చేసుకోండి. ఓకే, ఏమేం టాస్క్ చేయాలనుకుంటున్నారో, ఈరోజు నేను ఏమేం టాస్క్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆ వాల్ స్టిక్కర్స్ అనేది వాల్ మీద అతికియండి. ఎందుకు, అది కూడా మీకు ప్రెజర్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫోన్ వాడుతున్నారు అనుకోండి, ఫోన్ వాడేటప్పుడు ఆ వాల్ స్టిక్కర్ చూస్తే ఏంది, ఓకే, అరే ఈరోజు నేను ఈ పని చేయాలిరా అని చెప్పేసి ఆ ప్రెజర్ మీకు బిల్డ్ అవుతుంది. ఆ ప్రెజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడప్పుడు మీరు ఫోన్ పక్క పెట్టి అది చేయాల్సి వస్తుంది కదా, మీకు ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మీ బ్యాక్ అండ్ మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ అండి, మీకు ఆడ్‌గా అనిపించవచ్చు. అటెండ్ ఫంక్షన్స్. రిలేటివ్ ఫంక్షన్స్‌కి చాలామంది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎళ్ళరండి. ఎందుకంటే ఏం చేస్తున్నారని అడుగుతారని. బట్ నేను చెప్తున్నా, ఎళ్ళండి. ఇట్ డెఫినెట్‌లీ హెల్ప్స్. ఎందుకంటే మనం గ్రో అవ్వాలంటే మనకు అట్లాంటోళ్ళు కావాలండి. ఎళ్ళండి, పర్లేదు, నేను చెప్తున్నా, ఫేస్ చేయండి దాన్ని ఫస్ట్. మీరు ఫేస్ చేస్తే ఏమైద్ది, మీరు ఇన్ కేస్ అట్లా రిలేటివ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా అడిగారనుకోండి, 6 అవర్స్ చదివేది ఆ రోజు వచ్చి 8 అవర్స్ చదువుతారు కదా! వాళ్ళ వల్ల మీకు 2 అవర్స్ అనేది బెనిఫిట్ అయితుంది కదా! అట్లా ఆలోచించాలి. తెలివైనోడు ఎప్పుడు అట్లా ఆలోచిస్తాడు. వాడు నన్ను అన్నాడు అవన్నీ ఆలోచించి వేస్ట్. మనకి హెల్ప్ అయితదండి. మనకి ఫ్యూయల్ వస్తది. ఆ ఫ్యూయల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్తున్నా, అటెండ్ అవ్వండి, ఏం కాదు. ఎవడు అడిగినా ఏం కాదు గాని. నెక్స్ట్ ఏందంటే, నెక్స్ట్ వచ్చేసి మనం టైమ్ బ్లాక్స్ పెడతామండి. అంటే ఇన్ కేస్ మీరు వర్కింగ్ ఉన్నారనుకోండి, అరౌండ్ 5-6 అవర్స్ చదవగలుగుతాను డైలీ. దాన్ని ఏంది, 2 అవర్, 2 అవర్, 2 అవర్ అని చెప్పి ఒక టైమ్ బ్లాక్ లెక్క ఫిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అంటే మేబీ 8-10 అవర్స్ అవుతారు. 8 అవర్సే చదవగలరు మాక్సిమం. 2 అవర్స్ అని చదవండి, లేకపోతే 3 అవర్స్ మీ ఇష్టం చదవండి. అది మీ ఇష్టం అండి. మీరు మార్నింగ్ పెట్టుకుంటారా, నైట్ పెట్టుకుంటారా, మీ ఇష్టము. బట్ ఈ టైమ్ బ్లాక్స్ పీరియడ్‌లో ఇట్ షుడ్ బి ఫిక్స్‌డ్. అంటే ఈరోజు 6-8 అంటే 6-8 చదవాలి. డైలీ 6-8 మళ్ళీ రేపు 8-10 అట్లా ఉండదండి. ఇట్ షుడ్ బి ఫిక్స్‌డ్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది నో కాంప్రమైజ్ జోన్ అండి. ఈ టైం మీరు ఏ పని పెట్టుకోకండి. మీకు ఇన్ కేస్ చదవాలని లేదనుకోండి, జస్ట్ వచ్చి బుక్ ముందు పెట్టుకొని కూర్చోండి. జస్ట్ బుక్ ముందు కూర్చొని అప్పుడప్పుడు చదవండి. బట్ ఇట్స్ ఓకే. బట్ డెఫినిట్‌గా మాత్రం మీరు ఆ 2 అవర్స్ అదే పని చేయాలి. 2 అవర్స్ ఆర్ 3 అవర్స్. ఎందుకంటే దట్ బిల్డ్స్ ద కన్సిస్టెన్సీ. ఎందుకంటే చెయ్యాలని లేనప్పుడు కూడా ఎవడైతే చేస్తాడో వానికి జాబ్ వస్తది. ఇన్ కేస్ ఎవడైనా వచ్చి ఈ టైంని మారుద్దాం అంటే వాళ్ళకి ఈ డైలాగ్ చెప్పేసేయండి. ఓకే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేనని చెప్పేసేయండి. ఎందుకంటే మీరు ఈ టైంకి కమిట్ అయిపోయారు. ఎవడైనా అడిగితే ఆ డైలాగ్ చెప్పేసేయండి మీరు. ఓకే. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు నేను ఇన్ని చెప్పినా గానీ మీ మైండ్ సెట్‌ని మార్చే పవర్ ఈ డిజిటల్ డివైసెస్‌కి ఉంటదండి. ఓకే, నేను ఎన్ని చెప్పినా గానీ మీ ఆ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గారిథం అవన్నీ డోపమైన్ జనరేట్ చేస్తది కాబట్టి అది మిమ్మల్ని చేంజ్ చేయనీకి ట్రై చేస్తది. అందుకే మీరు ఏం చేయండి అంటే, మీ రూమ్ చుట్టూ ఒక ఫైర్ వాల్ పెట్టుకోండి. ఫైర్ వాల్ అంటే ఆ రూమ్‌లో నో డివైసెస్.
మీరు చదివే రూమ్‌లో అసలు డివైసెసే ఉండొద్దు. ఇట్ షుడ్ బి డిస్ట్రాక్షన్ ఫ్రీ. మీరు క్యాలిక్యులేటర్ వాడాలన్నా క్యాలిక్యులేటర్ కొనుక్కోండి. మొబైల్ ఒద్దు మనకు. మొబైల్‌లో క్యాలిక్యులేటర్ ఒద్దు. మీరు పక్కా మొబైల్ వాడతారు. ఇన్ కేస్ వీడియోస్ చూడాలనుకోండి డౌన్‌లోడ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం డౌన్‌లోడ్ చేసుకోండి. ఆన్‌లైన్ చూద్దాం అనుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. డిస్ట్రాక్షన్ ఫీల్ అయిపోతారు. సో, ఇట్లా డిస్ట్రాక్షన్ ఫైర్‌వాల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ రూమ్ అనేది ఇలా ఉండాలండి. అసలు ఒక్క డివైస్ కూడా అందులో కనిపించొద్దు. ఇట్ షుడ్ బి డిస్ట్రాక్షన్ ఫ్రీ. ఎందుకంటే మీకు ఒక్కసారి అది కనిపించిందంటే మీరు పక్కా డిస్ట్రాక్షన్ ఫీల్ అయితారండి. ఆ మొబైల్ ఇంట్రొడ్యూస్ చేసినోళ్ళు కూడా అదే. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏందంటే మీ టైంని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో, అందుకని చెప్పి ఈ మీ రూమ్‌లో అయితే డివైసెస్ మాత్రం పెట్టుకోకండి. అది డెఫినిట్‌గా చెప్తున్నా మీకు ఇది డెఫినిట్‌గా యూజ్ అయిద్దనమాట. ఓకే. ఓకే. ఫైనల్ అండి. సో, నేనెన్ని జెప్పినా గానీ దేవుడు మన సైడ్ ఉండడు గదా! సో, కొన్నిసార్లు ఏం జేస్తాడు గాడ్ ఒక డే మనకి ఇంగ అన్‌లిమిటెడ్ పనులొస్తాయండి. పనులొచ్చో, రిలేటివ్స్ ఫంక్షన్ ఏదోచొచ్చి డే వేస్ట్ అయితది. నేను డెఫినిట్‌గా చెప్తున్నా మీకు డే వేస్ట్ అయిందంటే నెక్స్ట్ డే ఏమైతది? మీరు గిల్ట్‌గా ఫీల్ అయితారండి. నాకిది పక్కా తెలుసు. మీరు ఒక రోజు వేస్ట్ చేసారంటే నెక్స్ట్ డే మొత్తం మనకు ఆ గిల్ట్ ఉంటదనమాట. ఓకే. సో, అందుకని మీరేం చేయండంటే ఒక 7 డేస్‌కి 1 డే అనేది ఫ్రీ డే పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మీరు మైండ్‌కి ముందే అట్లా ఒక ఫ్రీ డే అని చెప్పుకుర్రనుకో, సరే ఓకే. ఈరోజు వేస్ట్ అయింది కదా! దీన్ని ఫ్రీ డే కింద చేసుకుంటా. మిగిలిన డేస్ నేను చదువుకుంటా అని చెప్పేసి మీరు చేసుకోవచ్చనమాట. అట్లా మైండ్‌కి ముందే చెప్తే మనకి గిల్ట్ రాదండి. చెప్పకుండా సడెన్‌గా చేసిందనుకో గిల్ట్ వచ్చేస్తది. ఇప్పుడు నేను 7 డేస్‌కి 7 డేస్ చదవాలనుకున్నా. 6 డేస్ చదివినా. 6 డేస్ అనేది వెరీ గుడ్ అమౌంట్ అని. బట్ ఏంది ఒక డే వేస్ట్ అయింది అన్న గిల్టే ఎక్కువుంటది. మీరు 6 డేస్ చదివిన దానికన్నా. సో, ఇక్కడ మెయిన్ ఏమైందంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండదండి. యెస్ మనం ఎఫర్ట్ పెడతాం గానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండదు. జస్ట్ మనం ఏందంటే ఆ ఇంపర్ఫెక్షన్స్ బియాండ్ చూడాలనమాట. ఓకే. ఇంపర్ఫెక్షన్స్ బియాండ్ చూస్తే అప్పుడు మన ప్రిపరేషన్ అనేది స్మూత్‌గా సాగిపోద్దనమాట. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు కన్సిస్టెంట్‌గా ఉంటేనే మీకు కాన్ఫిడెన్స్ ఒస్తది. మీకు కాన్ఫిడెన్స్ ఒస్తేనే మీకు క్లారిటీ పెరుగుతది. మీకు క్లారిటీ వస్తేనే ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతారు. ఈ 4 సీస్ గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ నుండి క్లారిటీ వస్తది. క్లారిటీ వస్తే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే. సో, మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తా. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్ అండి. థాంక్ యూ.